అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కిషోర్స్ వ్యూ. ఈ మధ్య కాలంలో మనం రాజ్యాంగం మరి 1950 షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ దీని మీద మనము ఇంతకుముందు వీడియోలో కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ వీడియోలో ఇది చాలా ముఖ్యమైన విషయం. 1950 షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ ఏ విధంగా వచ్చింది, అసలు రాష్ట్రపతి గారికి ఏమి రైట్స్ ఉన్నాయి, ఆయన రైట్స్ని మరి కరెక్ట్గా వినియోగించారా లేదా అనేది మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకా ఎవరైనా మన వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి మీ వారందరికీ కూడా వాటిని షేర్ చేయండి. మీకు ఇష్టమైతే లైక్ చేయండి. వీడియోలోకి వెళదాం. 1950లో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్, షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ ఒకటి చేశారు. అదేంటంటే 1947లో అంటే 1947లో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మరి రకరకాల కులాలు వారి వారి పరిస్థితులు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. దానిలో ఇప్పుడున్న ఈ షెడ్యూల్ కాస్ట్లో ఉన్న ఈ కులాలన్నీ కూడా అంటరాని కులాలుగా, ఊరికి దూరంగా పెట్టిన కులాలుగా ఉన్నాయి. అయితే వీటిని ఐడెంటిఫై చేయటం ఎలాగో అనే ఒక సమస్య వచ్చింది. 1947లో ఏమైందంటే స్వతంత్రం మనకు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఒక రాజ్యాంగ పరిషత్ అని ఒకటి మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ రాజ్యాంగ పరిషత్తు ఏంటంటే దానిలో ఈ రాజ్యాంగం ఒకటి రాయాలి అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఆయన మరి రకరకాల దేశాలు తిరిగి ఒక రాజ్యాంగాన్ని ఒకటి రూపొందించి ఈ యొక్క రాజ్యాంగ పరిషత్తులో దాన్ని పెట్టడం జరిగింది. అయితే ఆ రాజ్యాంగ పరిషత్తులో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, ఈ విషయం వినాలి. రాజ్యాంగ పరిషత్తులో చైర్మన్గా ఎవరు ఉన్నారంటే, దానికి అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారంటే అప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారని ఆయన ఉన్నారు. ఆయన మనకి మొదటి రాష్ట్రపతి గారు కూడా ఆయనే. కానీ ఆ రాజ్యాంగ పరిషత్తులో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దానిలో కూడా ఆయన అధ్యక్షులుగా ఉన్నారు. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రకరకాల డిబేట్స్ వచ్చినాయి. ఏం డిబేట్లు అంటే ఎలాగూ ఈ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళని గుర్తించడం, అనగా ఈ అణగారిన వర్గాలు, అన్టచబుల్స్, ఆ ఊరికి దూరంగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఏ విధంగా గుర్తించాలనే ఒక విషయం వచ్చినప్పుడు అప్పుడు ఆర్టికల్ 301 అని ఒకటి ఆర్టికల్, అప్పట్లో 301, ఇప్పుడు తర్వాత 341గా అది అయింది. ఆ ఆర్టికల్ని ఒకటి గుర్తించారు. గుర్తించినప్పుడు ఏమైందంటే ఆ ఆర్టికల్ అప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షులు ఉన్నారు కదా, దాని మీద ఒక డిబేట్ జరిగింది. ఆ డిబేట్ జరిగిన దానిలో ఎలా గుర్తించాలి అంటే ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతులు చెప్పుకుంటూ వచ్చారు. అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే అప్పుడున్న పరిస్థితిలో మొదట అంబేద్కర్ గారి కంటే ముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా చెప్పారు దీని మీద. ఏం చెప్పారంటే ఆయన ఏం చెప్పారో చూద్దాం. ఆయన ఏం చెప్పారంటే మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకత నేను అని ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పుడు ఆయన పరిస్థితి పొజిషన్ ఏంటంటే ఈ రాజ్యాంగ పరిషత్తులో ఆయన అల్పసంఖ్యాక వర్గాల సలహా కమిటీ అనగా అడ్వైజరీ కమిటీ ఆన్ మైనారిటీస్, దీనికి ఆయన అధ్యక్షుడిగా, ప్రెసిడెంట్గా ఉన్నారు. అల్పసంఖ్యాక వర్గాల మైనారిటీస్ ప్రెసిడెంట్గా ఆయన ఉన్నారు అప్పుడు. ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈయన ఏం చెప్పారంటే ఇది ఎప్పుడు జరిగింది? మే 25, 1949. దీనిలో మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకత. ఈయన పటేల్ గారు దేశ విభజన తర్వాత మతం ఆధారంగా రిజర్వేషన్లు ఉండకూడదని బలంగా వాదించారు. అసలు ఈయన ప్రధానమైన మాట ఏమన్నారంటే, పటేల్ గారు అడ్వైజరీ కమిటీ రిపోర్ట్ సమర్పిస్తూ ఉండేటప్పుడు ఆయన ఏమన్నారంటే రిజర్వేషన్లు అనేవి కేవలం సామాజిక వెనుకబాటుతనాన్ని తొలగించడానికే ఉండాలి తప్ప మతాలను ప్రోత్సహించడానికి కాదు అని ఆయన అప్పుడే అన్నారు. ఏది? 25 మే 1949లో అన్నారు. అన్న తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా వాళ్ళు అన్నారు. మనకు అందరికీ తెలుసు కదా, అంబేద్కర్ గారు ఫస్ట్ నుంచి కూడా మరి మతం అనేది ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనకి ఓన్లీ ఆ కులం సంగతే ఆయనకి, ఎవరైతే అణగారిన కులాలు ఉన్నారో వారిని పైకి తీయాలనే ఉద్దేశం. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలని ఆయన పైకి తీస్తుంది మనందరికీ తెలుసు. దీనిలో ఆయన ఏం చెప్పారంటే రాజ్యాంగ పరిషత్తులో ఆర్టికల్ 301, ప్రస్తుతం 341 పై చర్చ జరుగుతున్నప్పుడు డాక్టర్ అంబేద్కర్ ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేశారు. ఏంటంటే
షెడ్యూల్డ్ కులాలు అనేవి కేవలం ఒక మతానికి పరిమితం కాకుండా ఒక సామాజిక హోదాను సూచిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అంటరానితనం వల్ల వెనుకబడిన వారికి రక్షణ కల్పించడమే ఈ ఆర్టికల్ లక్షణం అన్నారు. ఈ ఆర్టికల్ లక్ష్యం అన్నారు. ఏది 341 ఆర్టికల్. మృత ప్రస్తావన లేకపోవడం అనేది మనం ఇక్కడ గమనిస్తాం. ఈ దీనిలో ఉన్న దానిలో 341(1)లో పొందుపరిచిన ముసాయిదాలు ఎక్కడ ప్రొఫెసింగ్ హిందూ రిలీజియన్ అనే పదాన్ని చేర్చలేదు, ఎక్కడ కూడా లేదు. అయితే ఈ ఆర్టికల్ 341 ఎందుకు చెప్పుకున్నామంటే ఇప్పటి వరకు ఈ ఆర్టికల్ 341 ద్వారా ప్రెసిడెంట్ గారికి పవర్స్ ఇవ్వబడ్డాయి. దాంట్లో కులాల్ని ఏ కులాలు షెడ్యూల్ కాస్ట్ కింద వస్తాయి చెప్పమని. అంతేగాని మతం అనే మాట ఆర్టికల్ 341లో లేదు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు మరి ఈ డిస్కషన్ అంతా డిబేట్ జరిగేటప్పుడు రాజ్యాంగ పరిషత్ అనుకున్నాం కదా, దానిలో డిబేట్ జరిగేటప్పుడు ఆయన అధ్యక్షుడి స్థానంలో పైన ఇప్పుడు మన స్పీకర్స్ ఉంటారు కదా, ఆ స్పీకర్ స్థానంలో కూర్చున్నారు. వీళ్ళంతా కింద ఉండి డిస్కస్ చేస్తే వీళ్ళు చెప్తూ ఉన్నప్పుడు ఆయన నోట్ చేసుకున్నారు. ఫైనల్ సంతకం ఆయనదే. దేని గురించి ఫైనల్ సంతకం? ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్రపతికి హక్కులు ఇవ్వబడినాయి. ఆ హక్కులు ఏంటంటే ఓన్లీ కులాలను గుర్తించడం వరకే హక్కులు ఇవ్వబడినాయి. ఆ హక్కులుకి సంతకం చేసింది ఎవరు? ఇదే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. అప్పుడు ఆయన చైర్మన్ కాబట్టి సంతకం చేశారు. ఆ తర్వాత 1950 జనవరిలో ఏమైంది? ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. జనవరి 26 మనందరికీ తెలుసు. అప్పుడు మొదటి రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మరలా అప్పుడు మళ్ళీ చైర్లో కూర్చొని ఆయన అప్పుడు సంతకం పెట్టిందేమని, మత ప్రస్తావన లేని రాజ్యాంగం ఇది 341 ప్రకారం ఈ మతం అనేది దీనిలో లేదు, ఓన్లీ కులాలనే మనం పరిగణించాలనేది ఆయనే సంతకం పెట్టారు. మరలా ఆయనే 1950 ఆర్డర్, ఇదే షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ అని మనం చెప్పుకున్నాం. ఈ ఆర్డర్లో ఏం చేశారు? కులాలను మొత్తాన్ని ఆయా గవర్నర్లకి, రాజ్య ప్రముఖులు అని ఉంటారు, వాళ్ళందరికీ కూడా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటన్నిటికీ ఆయన చేశారు. దానిలో క్లియర్ కట్గా ఉంది. ఏంటంటే ఏం చెప్తుంది ఈ భారత రాజ్యాంగ ప్రకారం ఆర్టికల్ 341(1) ఏం చెప్తుందంటే, షెడ్యూల్డ్ కులాల గుర్తింపు మరియు ప్రకటనకు సంబంధించిన కీలకమైన నిబంధన. దీని గురించి తెలుగులో ఇక్కడ వివరణ ఉంది. దీని ప్రకారం చూస్తే ఈ అధికరణ ప్రకారం భారత రాష్ట్రపతికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. గుర్తింపు: ఏదైనా రాష్ట్రంలో కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి ఏ కులాలను, తెగలను లేదా జాతులను షెడ్యూల్డ్ కులాలుగా పరిగణించాలో రాష్ట్రపతి నిర్ణయిస్తారు. తర్వాత ప్రకటన చేస్తారు. రాష్ట్రపతి ఒక పబ్లిక్ నోటిఫికేషన్, ప్రజా ప్రకటన ద్వారా ఆయా కులాల జాబితాను విడుదల చేస్తారు. సంప్రదింపులు: ఒక రాష్ట్రానికి సంబంధించి ప్రకటన చేసేటప్పుడు రాష్ట్రపతి ఆయా రాష్ట్ర గవర్నర్లను సంప్రదించాల్సి ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఆర్టికల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి వారికి రాజ్యాంగబద్ధమైన రక్షణలు, రిజర్వేషన్లు మరియు ఇతర ప్రయోజనాలు అందించడం. అర్థమైంది కదా? సో ఈ అధికరణ ప్రకారం 341 అధికరణ ప్రకారం ఆయన పరిధి ఎంతవరకు అంటే కేవలం కులాలను గుర్తించాలి, అది ఫైనలైజ్ చేయాలి, అంతవరకు ఆయనకుంది. ఒకవేళ ఈ కులాలను గుర్తించిన తర్వాత ఏదైనా అప్ అండ్ డౌన్స్ కనుక అయితే, లేక ఇంకేదైనా యాడ్ చేయాలి అంటే, ఇంకేదైనా తీసేయాలి అంటే, అంత చేసిన తర్వాత ఆ పవరు రాష్ట్రపతికి లేదు. ఆ పవర్ ఎవరికి ఉంది? పార్లమెంట్కి ఉంది. ఆ సమయంలో పార్లమెంట్ జరుగుతుందా లేదా అంటే, ఆ 1950లో ఎప్పుడైతే ఇది ఆర్టికల్ మన ఈ 1950 ఆర్డర్ వచ్చిందో మనకి, ఆ సమయంలో పార్లమెంట్ జరుగుతూ ఉంది. పార్లమెంట్ సెషను అప్పుడు జరుగుతూ ఉంది. ఆ పార్లమెంట్ సెషన్లో మనం గమనిస్తే ఎప్పటి నుంచి జరుగుతుంది? జూలై 31, 1950 సంవత్సరం నుంచి సెప్టెంబర్ 30, 1950, అనగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలలు రెండో సెషను, పార్లమెంట్ సెషన్ జరుగుతూ ఉంది. ఇది ఎప్పుడు ఆర్డర్ వచ్చింది? షెడ్యూల్ కాస్ట్ ఆర్డరు ఆగస్టు 10, 1950. ఇప్పుడు ఈ ఆగస్టులో జరిగిందంటే కరెక్ట్గా మిడిల్ ఆఫ్ ది సెషన్ జరుగుతూ ఉండగా ఈ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వచ్చినప్పుడు ఏం చేయాలి రాష్ట్రపతి? మామూలుగా అయితే ఓన్లీ కులాల్ని 1950 ఆర్డర్ ప్రకారం చేర్చడం అయితే పార్లమెంట్లో పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈయన ఏం చేశారు? మతము అనే ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చి పెట్టారు. మతం వద్దనుకున్నారు రాజ్యాంగ పరిషత్తులో, అదే దానికి సంతకం పెట్టారు ఈ యొక్క రాష్ట్రపతి. అప్పుడు చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రపతిగా వచ్చిన తర్వాత ఈయనకి లేని అధికారాన్ని, లేక ఈయన పరిధి దాటి ఒక అధికారాన్ని తీసుకొని వచ్చి ఆ మతం అనేది ఒకటి ఉందని చెప్పి ఆ మతానికి దాన్ని యాడ్ చేసి, కులాలను యాడ్ చేసి
ఈ హిందూ మతంలో ఉన్నవారు మాత్రమే రిజర్వేషన్లకి అర్హులు, ఈ హిందూ మతం కాని వారు అర్హులు కాదు అన్నారు. ఆ తర్వాత సిక్కులు గోల్ చేస్తే వాళ్ళని కూడా చేర్చుకున్నారు. ఆ తర్వాత బుద్ధిస్టులు వాళ్ళని కూడా చేర్చుకున్నారు. ఇది చేర్చుకోవడం జరిగింది. అసలు నేనేమంటున్నానంటే ఈ 1950 ఆర్డర్ ఏదైతే ఉందో అది రాజ్యాంగబద్ధమైన ఆర్డర్ కాదు, రాజ్యాంగానికి లోబడి ఉన్న ఆర్డర్ కాదు. ఎందుకు కాదు అని మనం ఆలోచన చేస్తే 341 అధికరణ ప్రకారం రాష్ట్రపతి అధికారాలు ఆయన మరి ఎక్సీడ్ అయ్యారు, దాన్ని అధిగమించారు ఆయన అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఇంకో మాట ఏముందంటే ఇక్కడ ఈ ఆర్టికల్ 25 ఉంది కదా, మనందరికీ తెలుసు. ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఊరికి దాని మీద పెట్టిపోతూ ఉన్నారు. ఏంటి అదేమంటే ఆర్టికల్ 25 అంటారండి అని. మేము 25 అనమండి. 25 ఆర్టికల్ గురించి మనం మాట్లాడొద్దు. 25 ఆర్టికల్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు 341వ అధికరణలో ఆర్టికల్లో రాష్ట్రపతి గారికి ఏ పవర్స్ ఇచ్చారు? కులం తీసుకొచ్చి పెట్టమని చెప్పారా? చెప్పలేదు కదా. రాజ్యాంగ పరిషత్తులో డిస్కస్ చేసింది ఏంది? కులం వద్దని, మతం వద్దని. మతాన్ని తీసుకొచ్చి పెట్టారు కదా. ఇది 341వ అధికరణ ప్రకారం ఓన్లీ కులాలు నిన్ను లెక్క చేయమంటే, అంటే అదే చెప్తారు కదా. ఇప్పుడు నిన్ను ఏదో జనాభా లెక్కలో ఏదో విస్తరణలు కనుక తీసేయమంటే జనాభా ఎంతమంది అన్నట్టు, అంటే అంత చీప్గా నేను చేస్తున్న మాట. ఎందుకంటే ఇక్కడ ఆయనకిచ్చిన ఆయనకిచ్చిన అధికారం ఏదైతే ఉందో రాష్ట్రపతి దాన్ని అధిగమించారు. ఆయన కులాలు లెక్క ఏముంటే దానికి మతం యాడ్ చేయటం ఏంటి? ఎవరు చెప్పారు దాన్ని? లేదు కదా. ఇక్కడ లేనప్పుడు ఏం చేయాలి? నీకు అంతగా కులం దానిలో చొప్పించాలి అంటే పార్లమెంట్లో పెట్టాలి. పోర్లు పార్లమెంటు సెషన్ జరగలేదంటావా? లేదు కదా, పార్లమెంట్ జరుగుతూ ఉంది కదా. కాబట్టి ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది తెలియకపోతే మనకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది ఇక్కడ. షెడ్యూల్ కాస్ట్లో ఉన్నవాళ్ళు ఎక్కడికి చర్చిలకు పోకూడదంట, లేకపోతే ఇంకో చోట పోకూడదంట. ఇదంతా గందరగోళాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఇదిగో ఈ మతం తీసుకొచ్చి పెట్టారు. రాజ్యాంగం ప్రకారం అది ఉందా? లేదు. రాజ్యాంగానికి వ్యతిరేకమైన ఆర్డర్ ఇది. కాబట్టి షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ చెల్లదు. దాని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి. కేజీ బాలకృష్ణ రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్ రాగానే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసేస్తారు. దీనివల్ల మరి మతం అనే మాట లేకుండా దీనిలో చేస్తారు. అది రావాలని మనందరం కోరుకుందాం. మీ అందరికీ నమస్కారం.